హాయ్ ఫ్రెండ్స్, విద్య ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అకాడమిక్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుల్లో కనబరిచిన ప్రతిభ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటి వరకు అందించిన సేవలకు గాను బోనస్ మార్కులను ఇస్తూ భారీగా జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం 415 జాబ్స్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లికేషన్ తేదీలు మరియు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హెల్త్ మిషన్ క్రింద వివిధ జిల్లా హాస్పిటల్ పరిధుల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ 4 జిల్లాల నుండి నోటిఫికేషన్లను జారీ చేసింది. మొదటిగా విశాఖపట్నం జిల్లా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ విజయవాడ జిల్లా వారి ఉత్తర్వుల ఆధారంగా విశాఖపట్నం జోన్ 1, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల యందు ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 1 సంవత్సరం ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేయబడింది. అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జనవరి 17, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈ కాంట్రాక్ట్ బేసిస్ స్టాఫ్ నర్స్ విభాగంలో మొత్తం 106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ను సందర్శించి గాని లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టుల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించే అభ్యర్థులు డీడీ రూపంలో ఓసీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు 300 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ కాపీను దరఖాస్తు ఫామ్తో జత చేయండి. లేని ఎడల దరఖాస్తులు తిరస్కరించబడతాయి. మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 75% మార్కులు, సంబంధిత సర్టిఫికేట్ కోర్సు చేసిన వారికి 10 మార్కులు, అలాగే ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందించిన సేవలకు గాను 15 మార్కులు బోనస్ గా ఇస్తూ నియామక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం, ఉభయ గోదావరి మరియు కృష్ణా జిల్లాల్లో జోన్ 2 పరిధిలో స్టాఫ్ నర్స్ పోస్టులు 115 అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు జనవరి 17, 2025 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు సమర్పించుకోండి. దరఖాస్తు చిరునామా అధికారిక వెబ్సైట్లో ఇచ్చారు, గమనించండి. సంబంధిత సంచాలకులు ఆరోగ్య శాఖ కార్యాలయం జిల్లాల్లో సమర్పించుకోవాలి. అలాగే కడప జోన్ 4 పరిధిలో మొత్తం 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయినది. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం జనవరి 17, 2025 సాయంత్రం 5 గంటల వరకు ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప నందు దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు కూడా జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ మరియు బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన వారు అర్హులు. చివరిగా గుంటూరు జోన్ 3 పరిధిలో మొత్తం 44 పోస్టులకు గాను నోటిఫికేషన్ జారీ చేయబడింది. గుంటూరు జిల్లా పోస్టులకు అభ్యర్థులు జనవరి 15, 2025 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు వయోపరిమితి జనవరి 7, 2024 ప్రకారం 42 సంవత్సరాలకు మించకుండా కలిగి ఉండాలి. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. ఆ వివరాలు నోటిఫికేషన్లో పొందుపరిచారు, గమనించండి. గుంటూరు జిల్లా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఓసీ వర్గానికి చెందినవారు 700, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు మరియు మాజీ సైనికులు 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించుకోవాలి. ఇక్కడ కూడా ఎలాంటి రాత పరీక్ష లేదు. 100 మార్కుల ప్రాతిపాదికన విద్యార్హతలకు 70 మార్కులు, సంబంధిత సర్టిఫికేట్ కోర్సుకు 10% వెయిటేజ్, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు అందించిన సేవలకు గాను 15% మార్కులు వెయిటేజ్గా
కల్పిస్తూ నియామకాలు నిర్వహిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాల కోసం ఇప్పటికే జారీ చేయబడిన 2022-23 సంవత్సరాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని విధులు నిర్వర్తిస్తున్న వారు దరఖాస్తు చేయడానికి అర్హులు కాదు. గమనించండి. ఫ్రెషర్స్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోని వివరాలు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.